అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సభ్యులందరూ కూడా ఈ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మేము జిల్లా కమిటీగా అనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్పీలందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి 8,000 రూపాయలు కాకుండా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో గ్రేడింగ్ పేరుతోన ఆర్పీలందరికీ కూడా 8,000 రూపాయలు కాదు కదా, 900 నుంచి 500, 200, 300, 3,000 లాగా మాకు అమౌంట్ వేయడం జరుగుతుంది. ఇది మేము ఖండిస్తున్నాము. అలాగే ఈ గ్రేడింగ్ విధానం ఏదైతే ఉందో ఆ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ముఖ్యంగా మహిళా మార్టుకు సంబంధించి మేము 5 TLFల నుంచి 65 లక్షల రూపాయలను మేము పెట్టి మహిళా మార్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ 4 నెలల నుంచి మహిళా మార్టు మూతపడడం జరిగింది. మాకైతే సభ్యులైతే ఖచ్చితంగా మేము కట్టినటువంటి అమౌంట్ ఏదైతే 150 రూపాయలు చొప్పున మేము ప్రతి గ్రూప్లో 15,000 లాగా ఇవ్వడం జరిగింది. 65 లక్షల రూపాయలు ఏవైతే మేము మహిళా మార్టు కట్టామో అవి మాకు సభ్యులందరికీ కూడా తిరిగి ఇవ్వాలని మేము అనేక సందర్భాల్లో మేము ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అయినా కూడా మాకు ఎలాంటి స్పందన లేనందున మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్పీలందరినీ కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే మేము ఒకటి అడుగుతున్నాము, మేము ఒకటి చెప్తున్నాము. రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. కానీ ఆర్పీలందరూ 15 నుంచి 30 సంవత్సరాల నుంచి ఆర్పీలందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని అసలు ఏ పని కూడా చేయకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు నియమించాలని చెప్పేసి రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయం తీసుకొని చేస్తున్నారు. కానీ ఆర్పీలను తొలగించేది, నియమించేది ఒక ఐక్య సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది. కలెక్టర్లకు కానీ, మినిస్టర్లకు కానీ, ఏ రాజకీయ నాయకులకు కూడా ఆర్పీలను తొలగించే హక్కు, నియమించే హక్కు లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చాలా మందికి ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది ఆర్పీలను తొలగించాలని. వ్యక్తిగతంగా మెప్మా ఆఫీస్లో ఉన్నటువంటి వారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాము. ఎస్ఎల్ఎఫ్ తీర్మానాన్ని ఆమోదంలోకి తీసుకొని నియమించాలి, తొలగించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఏదైతే గ్రేడింగ్ విధానం ఉందో ఆ గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, అర్హులైనటువంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి, సిఓలుగా ఆర్పీలని. అంతేకాకుండా 40 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా ఈ కార్యక్రమము 29వ తారీఖు వరకు కంటిన్యూగా ఏరియా వైడ్గా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ ఉమాదేవి, జిల్లా కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.